డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించి తొలిసారిగా స్వగ్రామానికి రావడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ జీఎంసీ బాలయోగి విగ్రహం వద్ద నుండి భారీ ర్యాలీగా వేమవరం చేరుకున్నారు. ఈ ర్యాలీలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెలి వివేకానంద, రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా మరి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సొంత నియోజకవర్గం స్వగ్రామం రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి మా గ్రామాల్లో మా మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో నా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మరి నా విజయానికి కారకులైన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి మన ముమ్మిడివరం నియోజకవర్గం డాక్టర్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా మా మిత్రులు, మరి ఆయన సారథ్యంలో మరి నేను కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా, మరి అదేవిధంగా ఇదే నియోజకవర్గం నుంచి జీఎంసీ బాలయోగి గారి తనయులు హరీష్ మాధూర్ ఎంపీగా కూడా ఉండటం, ముగ్గురం కూడా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మాకు తీర ప్రాంత నియోజకవర్గం ఎక్కువ, మరి మంచినీరు సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది సముద్ర తీర ప్రాంతం కాబట్టి మరి గత ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది మా ప్రాంతంలో. ప్రతి ఇంట్లోని కూడా మరి సామాన్య కుటుంబాల్లో కూడా అందరం కూడా తన పడిన కష్టం పిల్లలు పడకూడదని ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ సహకారంతో అందరూ కూడా చదివిస్తున్నారు. పట్టభద్రులు ప్రతి ఇంట్లోనే ఉన్నారు. మరి వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరి నా బాధ్యత కూడా ప్రాంతంలో మరి నిరుద్యోగ యువత నిరుద్యోగ సమస్య తీర్చడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఎక్కువ పరిశ్రమలు మన రాష్ట్రంలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి తద్వారా ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వంతు ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సారథ్యం, మరి ఆయన ఉన్న ఆశయాలతో, మరి అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం మరి చూసుకున్నట్లయితే 8 నెలల కాలంలోని కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకందరికీ కూడా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న నమ్మకంతో మళ్ళీ కూటమి అభ్యర్థిగా నన్ను అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం గారికి బాధ్యతతో పాటు నాకు కూడా ఈ 2 జిల్లాల సంబంధించిన పట్టభద్రుల సమస్యలకి తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మరి ఇది నాకు వచ్చిన అవకాశం, ఇది ఒక బాధ్యతగా భావిస్తాను. మరి ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటాను.